మీరు ఇప్పుడు వినబోయే కథ ఫిక్షన్ కాదు అని నేను చెప్పలేను, కానీ జరిగింది చెప్పిన వ్యక్తి ఒకరున్నారు. అతనే రవి. సమయం తెల్లవారుజామున 3 గంటలు 3 నిమిషాలు. అసలు ఈ టైంలో ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు, కానీ రవికి మాత్రమే తెలుసు. ఆ రోజు అసలు ఏం జరిగింది? రవిని భయపెట్టింది ఎవరు? రవికి ఏమైంది అని ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు షాడో రహస్యాలు, చీకటిలో దాగి ఉన్న రహస్యాలు. రవిది నెల్లూరు దగ్గర ఒక చిన్న గ్రామం. రవిది చాలా సాధారణ కుటుంబం. రవి స్నేహితులతో కలిసి తుంటరి పనులు చాలానే చేసేవాడు. అయితే రవి చేష్టలకు వారి తల్లిదండ్రులకు కోపం వచ్చి ఊరిలో ఉంటే ఇలానే చిల్లరగా తిరుగుతుంటాడు అని ఆలోచించి రవిని పై చదువుల నిమిత్తం హైదరాబాద్ పంపించారు. కానీ అక్కడ వారికి ఎవ్వరూ తెలియదు. తెలిసిన వారు ఎవరూ లేరు. రవికి ఏం చేయాలో తెలియక ఒక అపార్ట్మెంట్ రెంట్ తక్కువగా వస్తుందని తెలుసుకొని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో అద్దెకు దిగాడు. అయితే ఆ రోజు అన్నీ సర్దుకునేసరికి లేట్ అవ్వడం వల్ల రవి బాగా అలసిపోయాడు. మంచంపై వాలాడు. అలా మంచంపై వాలగానే నిద్ర పట్టేసింది. అలా గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత కొంచెం సమయానికి రవికి సడన్గా మెలకువ వచ్చింది. అప్పుడు లేచి సమయం చూస్తే తెల్లవారుజామున 3 గంటల 3 నిమిషాలు అయ్యింది. అప్పుడు రవికి వంటగదిలో నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమిటా అని లేచి నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళాడు. వంటగదంతా చీకటిగా ఉండడంతో లైట్ ఆన్ చేద్దామని లైట్ స్విచ్ ఆన్ చేశాడు. కానీ లైట్ ఆన్ అవ్వలేదు. అప్పుడు పాకెట్లో ఉన్న మొబైల్ తీసి టార్చ్ ఆన్ చేశాడు. నెమ్మదిగా ముందుకి కదిలాడు. ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగాడు. మళ్ళీ ఫ్రిడ్జ్ క్లోజ్ చేసి వచ్చి మంచంపై వాలాడు. రవికి నెమ్మదిగా చెమటలు పడుతున్నాయి. ఏమిటా అని పైకి చూశాడు. చూస్తే ఫ్యాన్ ఆఫ్ అయి ఉంది. అప్పుడు రవి, ఓ కరెంట్ లేదు కదా అనుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటి తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం రాగానే రవి ఏమిటా అని తుల్లిపడి లేచాడు. తీరా చూస్తే టీవీ ఆన్ అయింది. రవి అయోమయానికి గురయ్యాడు. ఎందుకంటే అతని చేతిలో రిమోట్ లేదు, కరెంటు లేదు. మరి టీవీ ఎలా ఆన్ అయిందని ఆలోచిస్తూ ఉండగా ఒకసారిగా ఫ్యాన్ తిరగడం మొదలైంది. అప్పుడు రవి, ఓ కరెంట్ వచ్చింది కదా, అందుకే టీవీ ఆన్ అయినట్టుందిలే అనుకొని అప్పుడే లేచి టీవీ ఆఫ్ చేద్దామని రిమోట్ కోసం వెతుకుతూ ఉండగా రవికి ఒక వాయిస్ వినిపించింది. ఏ రవి, నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు. రవికి ఏం అర్థం కాలేదు. అసలెవరు మాట్లాడుతున్నారు? వారికి నా పేరెలా తెలుసు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా టీవీలో ఒక బ్లాక్ అండ్ వైట్ పాత చిత్రం వస్తూ ఉంది. రవి కన్ఫ్యూజన్లోకి వెళ్ళాడు. రవికి ఏం అర్థం కాక టీవీ ఆఫ్ చేద్దామని చెప్పి వెళ్ళి టీవీ ఆఫ్ చేస్తూ ఉండగా సడన్గా వంటగదిలో లైట్ ఆఫ్ అయింది. రవి భయంతో ఎవరు అని అడిగాడు. కానీ అక్కడి నుంచి ఏ సమాధానం రాలేదు. నిశ్శబ్దం. అప్పుడే రవికి గుండెల్లో భయం మొదలైంది. నెమ్మదిగా భయపడుతూనే వంటగది వైపు నడవసాగాడు. వంటగది దగ్గరకు వెళ్తుండగా వంటగదిలో నుంచి పెద్ద శబ్దం వచ్చింది. వంటగది దగ్గరకు వెళ్ళి లైట్ ఆన్ చేసి చూడగా వంటగదిలోని సామాన్లన్నీ చిందరవందరగా కింద పడి ఉన్నాయి. రవికి ఏం అర్థం కాలేదు. ఎవరు పడేశారు, ఏమిటి
అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ లైట్ ఆఫ్ అయింది. రవి భయంతో బయటికి వెళ్దామని అనుకొని డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయగా డోర్ ఓపెన్ అవ్వలేదు. ఇంకా రవి చేసేది ఏం లేక నిస్సహాయ స్థితిలో అక్కడే కూర్చుండిపోయాడు. అలా మోకాళ్ళ మీద కూర్చుండిపోయి తల వంచుకొని చాలాసేపు భయపడుతూ ఉండిపోయాడు. కొంత సమయం తర్వాత శబ్దాలు ఏమీ రాకపోవడంతో నెమ్మదిగా తల పైకెత్తి గడియారం వైపు చూడగా సమయం 3 గంటల 3 నిమిషాలు దగ్గరే ఆగిపోయింది. రవికి ఏం అర్థం కాలేదు. చూస్తే సెకండ్స్ ముళ్ళు తిరుగుతుంది కానీ సమయం మాత్రం గడవడం లేదు. రవికి ఏం అర్థం కాక గట్టిగా అరిచి సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు రవికి ఏదో ఒక చిన్న శబ్దం వినిపించింది. ఏమిటా అని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే తెల్లవారింది. అప్పుడు రవికి నెమ్మదిగా రాత్రి జరిగినవన్నీ గుర్తుకొస్తున్నాయి. తీరా చూస్తే ఇంట్లో అలా జరిగిన సంఘటనలు కానీ ఆనవాళ్ళు కానీ ఏమీ లేవు. రవికి ఏమి అర్థం కావటం లేదు. నేను ఏమన్నా కలగన్నానా అనుకుంటూ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అలా కొంతసేపటికి తెమురుకొని లేచి నెమ్మదిగా రెడీ అయ్యి కిందకు వచ్చాడు. అప్పుడు రవికి ఒక డౌట్ వచ్చింది. అసలు ఈ ఫ్లాట్లో ఇంతకు ముందు ఎవరు ఉండేవాళ్ళు అని తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా నేరుగా వాచ్మెన్ దగ్గరికి పరుగు తీశాడు. వాచ్మెన్ కోసం వెతకసాగాడు. అక్కడ వాచ్మెన్ కనపడలేదు. రవికి ఏం చేయాలో తెలియక వాచ్మెన్ వాచ్మెన్ అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఒక మూల సందులో నుంచి వాచ్మెన్ నిదానంగా ఎవరండి అనుకుంటూ బయటకు వచ్చాడు. అప్పుడు రవి వాచ్మెన్ని ఇలా అడిగాడు. నీ పేరేమిటి వాచ్మెన్ అని అడిగాడు. వాచ్మెన్ నా పేరు రంగయ్య అని చెప్పాడు. సరే గాని రంగయ్య, ఇంతకీ ఇప్పుడు నేనుంటున్న ఫ్లాట్లో ఇంతకు ముందు ఎవరు ఉండేవారు? వాళ్ళెందుకు ఖాళీ చేశారు అని అడిగాడు. అప్పుడు రంగయ్య ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. దానికి రవి, ఏంటి రంగయ్య, ఏం మాట్లాడవు? ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు? నేను అడిగింది వినిపించిందా అని అన్నాడు. దానికి రంగయ్య, వినిపించిందయ్యా, కానీ ఆ విషయం మీకు చెప్పాలో లేదో అని ఆలోచిస్తున్నానయ్యా అని అన్నాడు. దానికి రవి, దానిలో ఆలోచించడానికి ఏముంది? అంతకుముందు ఎవరున్నారు, ఎందుకు ఖాళీ చేశారు అనే కదా నేను అడిగింది అని అన్నాడు. అప్పుడు రంగయ్య భయంతో తడబడుతూ అలా చెప్పసాగాడు. అవునండి, అంతకుముందు మీకులాగానే ఒక సార్ గారు అద్దెకి ఉండేవారు. ఆయన పేరు కిరణ్ గారు. ఒకరోజు ఏమైందో తెలియదు, సడన్గా తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఒక పెద్ద కేక వినిపించింది. ఏమైందా అని చెప్పి అపార్ట్మెంట్లో అందరూ తీరా అక్కడికి వెళ్ళి చూడగా ఆయన సూసైడ్ చేసుకున్నారు. అదేనండి జరిగింది. ఓనర్ గారు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పారు. అందుకే నేను మీకు చెప్పాలా లేదా అని కొంచెం సంకోచించాను అని చెప్పాడు రంగయ్య. అప్పుడు రవి నెమ్మదిగా ఆలోచించుకుంటూ కాలేజ్కి బయలుదేరాడు. కాలేజీలో కూర్చొని కాలేజీలో లెసన్స్ అన్నీ వింటూ ఉండగా రవికి మాత్రం రాత్రి జరిగిన ఆలోచనలే గుర్తుకు వస్తున్నాయి. అది అసలు నిజంగా జరిగిందా లేక నేనేమన్నా కలగన్నానా అని అదే ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే కాలేజ్ అయిపోయింది. రవి భయంగా అసలు ఆ ఫ్లాట్లకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూనే ముందుకు కదలసాగాడు. అలా నెమ్మదిగా బయలుదేరి ఫ్లాట్కు వెళ్ళాడు. ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి నిదానంగా లోపలికి అడుగు పెట్టాడు. ఏమీ లేదు, అంతా నార్మల్గానే ఉంది. లోపలికి నిదానంగా వెళ్ళి
సోఫాలో కూర్చున్నాడు. కాసేపు చుట్టుపక్కలంతా కూడా పరిశీలించాడు. అంతా నార్మల్గానే ఉంది. కాసేపటి తర్వాత లేచి స్నానం చేసి వచ్చి సోఫాలో కూలబడ్డాడు. అలా కొంత సమయం తర్వాత రవికి ఒక విషయం గుర్తుకొచ్చింది. వస్తూ తినడానికి ఫ్రైడ్ రైస్ పార్సెల్ చేయించుకొని తీసుకొచ్చుకున్నాడు. సరే, అది గుర్తుకు వచ్చి తినేసి పడుకుందామని తినడానికి కిచెన్ వైపుకు ముందుకు సాగాడు. తీరా అక్కడికి వచ్చి చూస్తే రవి తెచ్చుకున్న పార్సెల్ ఎవరో తినేసినట్టుగా చిందరవందరగా పడి ఉంది. ఒక్కసారిగా రవికి ఏం అర్థం కాక అయోమయానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రవికి మనసులో భయం మొదలైంది. ఇంకా చేసేది ఏమీ లేక ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగి వెళ్ళి పడుకుందామని చెప్పి మంచంపై వాలాడు. అలా మంచంపై వాలగానే టీవీ ఆన్ అయిన శబ్దం వచ్చి తిరిగి చూడగానే టీవీ నిజంగానే ఆన్ అయి ఉంది. టీవీలో రవికి ఎవరో ఉన్నట్టు, ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. అది ఎవరా అని చెప్పి కళ్ళు నలుపుకుంటూనే టీవీ వైపు చూశాడు. టీవీలోని వ్యక్తి అటు తిరిగి ఉన్నాడు. ఎవరా అని నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి చూడగా ఆ టీవీలోని వ్యక్తి నెమ్మదిగా తల తిప్పి రవి వైపు చూశాడు. తీరా చూస్తే అతని మొహం చాలా భయంకరంగా కాలిపోయి వికృతంగా ఉంది. అది చూసి ఒక్కసారిగా రవి ఉలిక్కిపడ్డాడు. అప్పుడు భయంతో రవి టీవీ ఆఫ్ చేద్దామని ప్రయత్నించాడు. కానీ రిమోట్ కనపడలేదు. పోనీ స్విచ్ అయినా ఆఫ్ చేద్దామని చెప్పి స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ స్విచ్ బోర్డ్లో స్విచ్ ఆన్ చేసి లేదు. చాలా భయపడుతూ ఉండగానే రవి భుజంపై ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించింది. అలా భయంతో నెమ్మదిగా తల వెనక్కి తిప్పి చూశాడు. తీరా చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఎదురుగా గోడపైన ఒక అద్దం కనిపించింది. ఆ అద్దంలో రవి ప్రతిబింబం కనిపించటం లేదు. ఏమిటా అని పరీక్షించి చూడగా అక్కడ భయంకరమైన ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఎలా ఉందంటే పూర్తిగా కాలిపోయి కళ్ళు మొత్తం బయటకు వచ్చిన భయంకరమైన రూపం కనిపించింది రవికి. ఆ రూపం చూడగానే ప్యాంటు తడిచిపోయింది. అలా భయపడుతూ ఉండగానే నేలపై రక్తంతో తడిచిన అడుగులు కనిపించాయి. రవి భయంతో కేకలు వేయసాగాడు. కానీ ఆ కేకలు ఎవ్వరికీ వినిపించినట్టు లేవు. రవి కేకలు వేసి గొంతు ఆరిపోవడంతో వాటర్ తాగడానికి వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ చూడగా ఫ్రిడ్జ్ పై పెద్ద పెద్ద చేతి గుర్తులు కనిపించాయి. అవి చూస్తే మనిషి చేతి వేలలా లేవు. దాదాపు ఒక్కో చెయ్యి గుర్తు 12 అంగుళాలు పైనే ఉంటాయి. అలా భయంతో పరుగులు తీసి బయటికి వచ్చాడు. భయపడుతూనే నెమ్మదిగా గడియారం వైపు చూశాడు. చూడగా సమయం తెల్లవారుజామున 3:03. అప్పుడే రవికి ఏదో ఒక రూపం అద్దంలో నుంచి బయటకు వస్తున్నట్టుగా అనిపించింది. భయంతో రవి పరుగులు తీస్తూ ఉండగా ఎవరో వెనక నుంచి వచ్చి రవిని గట్టిగా పట్టుకొని మెడ పిసికి చంపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది. రవి వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి గట్టిగా అరిచి సొమ్మసిల్లి పడిపోయాడు. చాలాసేపటి తర్వాత రవికి మెలకువ వచ్చింది. నిదానంగా కళ్ళు తెరిచి చూడగా తెల్లవారింది. అప్పుడు రవికి రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చింది. ఇంకా ఈ ఫ్లాట్లో ఉండకూడదని నిర్ణయం తీసుకొని అనుకున్నదే తడవుగా వెంటనే లగేజ్ సర్దుకొని వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. ఇంకా ఆ రోజులానే కాలేజ్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చాడు.
వస్తూ వస్తూ పార్సిల్ తెచ్చుకొని ఫుడ్ తినేసి పడుకున్నాడు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. ఏమిటా అని చూడగా ఫోన్లో అలారం మోగింది. సమయం ఎంత అయిందా అని చూడగా సమయం 3 గంటల 3 నిమిషాలు. అసలు అలారం ఎందుకు మోగింది? కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? రవిని భయపెట్టడానికి గల కారణం ఏమిటి? రవి ప్లేస్లో మీరుంటే ఏం చేసేవారో కామెంట్ చేయండి. ఇంతకు ఈ ఆడియో మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.